ఏదైతే మాట్లాడిందో వాటిని తక్షణం నిన్న రాత్రి పిసిసి అధ్యక్షుని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇతన్ని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని, అలాగే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచింది కాబట్టి ఇతను ఎమ్మెల్సీ సభ్యత్వం దీన్ని కూడా రద్దు చేయాలని పిసిసి గారిని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. తను కూడా సానుకూలంగా స్పందించారు. ఈరోజు కానీ రేపు కానీ ఖచ్చితంగా షోకాజ్ నోటీస్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత వివరణ తీసుకొని గతంలోనే 2-3 సార్లు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు కాబట్టి నాకు తెలిసి ఖచ్చితంగా అతనిపైన చర్యలు తీసుకొని పార్టీ నుండి బర్తరఫ్ చేస్తారని ఆశిస్తున్నాను. జిల్లా రెడ్డి జేఏసీ మా అధ్యక్షుడు బాపురెడ్డి, అదేవిధంగా నా పేరు మల్లారెడ్డి, నేను కూడా జిల్లా గౌరవ అధ్యక్షుని, రెడ్డి గౌరవ అధ్యక్షుడిని. నా పేరు మల్లారెడ్డి ఇరుకోడు. ఈరోజు అన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ జరిగింది. ఏం కంప్లైంట్ చేసామంటే, తీర్మాల మల్లన్న వరంగల్లో గెలిపిస్తానికి మా రెడ్డిలు తప్ప, రెడ్డిలు చేస్తేనే ఆయన గెలిచినది ఒకటి కాదు, ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. బీసీలను కించపరచడానికి ఉద్దేశం కాదు మాకు. నీకు ఏదైతే కులం మీద పిచ్చున్నదో ఆ కులానికి ఏదైనా కావాలంటే తెలుసుకో, తీసుకో, వాళ్ళ గురించి మాట్లాడు. కానీ వేరే కులాన్ని మాట్లాడే హక్కు కానీ మాత్రం ఏమాత్రం ఉండదు. ఎందుకంటే కులాలను చిచ్చు పెట్టుకుంటూ అటు బీసీలని రెడ్డిల మూత్రం తాగుతాను పోతాను అన్నట్టు బీసీలని కించపరచుడు, ఇటు మళ్ళీ రెడ్డిస్ మేము మూత్రం పోస్తే రెడ్డిలు కొట్టుకుపోతున్నాం అంటే, రెడ్డిలు లేకపోతే నువ్వు గెలిచావు, ఒకసారి నీ ఆత్మపరిశీలన చేసుకొని మాట్లాడాలి. ఎందుకంటే ఈ దౌర్జన్య మాటలు ఏదంటే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వీని బెదిరించినట్టు బెదిరిస్తే అందరూ భయపడవచ్చు. కానీ రెడ్డిల ముందర నీదేం నాగది, నీదేం నడవది కూడా. రెడ్డి లేకపోతే నీ ఛానల్ కూడా నడవది. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. మల్లన్నకు చెప్తాను, ఖబర్దార్ మల్లన్న, నువ్వు ఎంబడే నీకు నైతిక విలువ ఉంటుంటే రాజీనామా చేసి నువ్వు సొంతంగా ఎమ్మెల్సీకి పోటీ చేయి. అప్పుడు నువ్వు గొప్పవని అనుకుంటాము. నీ కులం కూడా నేను గౌరవిస్తుంది. ఖబర్దార్ చెప్తాను, తక్షణమే రెడ్డి జేఏసీకి క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే నేను ఖచ్చితంగా పార్టీ నుంచి బహిష్కరించే ఏర్పాటు మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విన్నపం చేస్తాము. అంతా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం జేఏసీ రెడ్డి అన్నట్టు అందరూ అన్ని పోలీస్ స్టేషన్లో కేసులు చేసుకోవడం జరుగుతుంది. ఆదేశాల ప్రకారమే చేస్తున్నాము. ఇది మా అందరి గురించి మాట్లాడడం తప్ప మా ఒక్క రెడ్డిస్ గురించి కాదు. ఏ కులాన్ని కూడా కించపరిచే విధంగా ఎవరు మాట్లాడదు. కులాల రాజకీయం చేస్తే ఎవరు కూడా బాగుపడే సందర్భాలు లేవు. కులాల రాజకీయం విడిచిపెట్టాలి. అన్ని కులాలు, మేము బీసీలో కానీ రెడ్డిలో కానీ ఐక్యంగానే ఉన్నాం ఇప్పటిదాకా. ఎప్పుడు కూడా పొరపచ్చాలు రాజకీయంగా ఎలక్షన్ వస్తే ఎవరి పార్టీ వాళ్ళు మాట్లాడుకుంటా, ఎవరి పార్టీ వాళ్ళు ఓటేసుకుంటాను, మళ్ళీ కలిసిపోతాం ఓట్ల తర్వాత. మొన్ననే కదా రీసెంట్గా గెలిపించాం. నేను నీకు నిజంగా మా మిత్రుడు అన్నట్టు మెంబర్ కూడా గెలిచే పరిస్థితులు లేనటువంటి కోట్లు సంపాదించినావు. మళ్ళీ మా కులాల మీద చిచ్చు పెడుతున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. ఖబర్దార్, నువ్వు రాజీనామా చేయాలి. నైతిక హక్కు ఉంటే నువ్వు రాజీనామా చేయాలి తక్షణమని నేను ఖండిస్తాను. మేము అందరం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూడా కామెంట్ చేసి బీసీలకు కించపరిచే విధంగా ఒక చర్చ నడుస్తుంది. దాన్ని ఎట్లా చూస్తారు? రెడ్డి అని చెప్పేసి ఒక ఆయన కామెంట్ చేసింది బీసీలను. అంటే ఎవరు చేసినా, మా పార్టీ వారు చేసిన ఏ రెడ్డి చేసినా, బీసీ చేసినా, ఎస్సీ చేసినా, ఎవరైనా కులాన్ని విమర్శించే నైతిక హక్కు ఎవరికి లేదు. మేము కూడా తప్పు చేస్తే తప్పని ఒప్పుకుంటాము. మేము కూడా బీసీలను కించపరచాలని ఉద్దేశం కాదు, ఎస్సీలను కించపరచాలి. మేము మా కులానికి మేమన్నా కావాలని కూడా కొట్లాడాలి తప్ప ఇంకో కులాన్ని కించపరిచే అధికారం ఎవరికి లేదు, ఎవరికైనా హక్కు లేదు. అది మేము కూడా ఒకవేళ మా రెడ్డిలు ఏమైనా చేసి తరపున ఏమైనా తప్పు మాట్లాడితే, వేరే తప్పు మాట్లాడితే దానికి మేము క్షమాపణ కోరుకునే అవకాశం ఉంటుంది. ఎవరు కూడా మేము కించపరచం. ఒకవేళ పరిస్థితి జారిపోయి మాట మాట్లాడితే కూడా దాన్ని వెనక తీసుకుంటాము. అది మీరు అందరి సమక్షంలో చెప్పగలుగుతాం. ఇప్పుడు నామమాత్రం కంప్లైంట్లతో ఆగిపోతారా లేకపోతే? ఖచ్చితంగా మేము ఆల్రెడీ నిన్న మా పార్టీ పిసిసి అధ్యక్షునికి ఇచ్చాం. పై వరకు ఈ కంప్లైంట్స్ అన్ని పై వరకు తీసుకెళ్ళి ప్రతి జిల్లాలో కూడా కేసు రిజిస్టర్ అయ్యి, ఇప్పుడు మేము సిఏ గారిని అడిగాము, మాకు ఖచ్చితంగా మా కంప్లైంట్ కాపీ ఇస్తా అన్నారు. ఈ కంప్లైంట్ కాపీస్ అన్నీ తీసుకెళ్ళి ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్సీ కాబట్టి ఆ ఎమ్మెల్సీకి ఏదైనా ఎమ్మెల్సీని పైన కేసు చేయడానికి ఏమైనా ఉంటే అక్కడికి కూడా వెళ్ళి వాళ్ళని కూడా రిప్రజెంట్ చేస్తాము. ఖచ్చితంగా ఈయన చేసిన అనుచిత వ్యాఖ్యలపైన ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేయడానికి సహకరించాలని వాళ్ళని కూడా విజ్ఞప్తి చేసి లీగల్గా ఖచ్చితంగా కేసు ఫైల్ చేసే విధంగా చూస్తాం.